హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ వర్షన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు. లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, మినీసోలో షాపింగ్ హాల్ కోసం చేస్తానని చెప్పి. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోనా షేర్ ఎవ్రీథింగ్ అబౌట్ మై షాపింగ్. సో నాకు నీడ్ అనిపించినవి చాలా మటుకే తీసుకున్నాను. మినీసో కోసం చాలామంది నాకు పర్సనల్ మెసేజెస్ పెట్టారు. కైండ్ ఆఫ్ స్టఫ్ అంతా ఎట్లా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయి అని చెప్పి. కొంతమంది అయితే నాతో ఈక్వల్గా చెప్పారు, ప్రైజెస్తో కావచ్చు ఆర్ కంపారిజన్ కావచ్చు, ఏదైనా కూడా కొంచెం చెప్పారు. ఇంకొంతమంది లేదు ఇదే తక్కువ అని చెప్పి కొంతమంది అన్నారు. బట్ నా వర్షన్ చెప్తాను చూడండి. నేను చూసిన వాటిల్లో, నేను బేసిక్లీ ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తాను కాబట్టి ఐ నో అబౌట్ ద ప్రైజెస్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. బట్ క్వాలిటీ విషయానికి వస్తే ఐల్ గివ్ 100% క్వాలిటీ అనమాట. అందులో డౌట్ ఏమీ లేదు. బట్ 100% క్వాలిటీ ఉన్నా కూడా ప్రైస్ కూడా వర్త్ అనిపించాలి కదా. కొన్ని అనిపించినాయి, కొన్ని అస్సలు అనిపించలే. సో ఈ డ్రాయింగ్, ఈ పెన్సిల్స్ కూడా తీసుకున్నాను నేను, క్రేయాన్స్. ఇది కూడా ఆ బాక్స్కి వేసాడు క్వాంటిటీ మొత్తం, ప్రైస్ మొత్తం. బట్ ఆ పెన్సిల్స్లో ఏం లే. సో అట్లా అనమాట. కొన్ని ఆ ప్యాకింగ్కి మాత్రమే వాళ్ళు ఎక్కువ ప్రైజెస్ వేశారు. అండ్ బ్యూటిఫుల్ స్టఫ్ ఉందని చెప్తా డెఫినెట్లీ. లేడీస్కి అయితే పండగే. కిడ్స్కి వస్తే ఓన్లీ సాఫ్ట్ టాయ్స్ మాత్రమే ఉన్నాయి. బట్ లేడీస్కి వస్తే మాత్రం ఇట్లాంటి మేకప్ కాస్మెటిక్స్ ఉన్నాయి, ఈ ర్యాజెస్ ఉన్నాయి, కొంచెం పర్సనల్ హైజీన్ సంబంధించినవి ఉన్నాయి, మేకప్ బ్రషెస్, కాస్మెటిక్స్ అండ్ లిప్స్టిక్స్, లిప్ బామ్స్, లిప్ టిన్స్, లిప్ ఆయిల్స్, ఆల్ ఆఫ్ దట్ మొత్తం ఉంది. చిన్న మినీ నోస్ స్ట్రిప్స్, ఆయిల్ అబ్జార్బింగ్ షీట్స్, సన్ స్క్రీన్స్, బాడీ మిస్ట్, పర్ఫ్యూమ్స్, మినీ పర్ఫ్యూమ్స్. చాలా బాగుంది స్టఫ్ అయితే, చాలా బాగుంది. ఈ వీడియోలో నేను అన్నీ చూపిస్తా. అండ్ సమ్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ ఉంటుండే బట్ ప్రైస్ చాలా ఎక్కువ అనిపించింది. సో ఈ కంపెనీలో మనకి దొరకవులేండి, బికాజ్ ఇది కొరియన్ బ్రాండ్స్ కాబట్టి కొన్ని దొరకచ్చు, కొన్ని దొరకపోవచ్చు. సో నాకు నీడ్ అనిపించినవి తీసుకున్నాను. లైక్ కొన్ని తీసుకున్నాను. లాస్ట్లో చూపిస్తా ఏం తీసుకున్నాను ఏంటి అనేది. చూసేయండి వ్లాగ్ అయితే ఫుల్ లాస్ట్ వరకు చూడండి. సో దట్ క్లియర్లీ ఉంటుంది మీకు. వెల్కమ్ బ్యాక్. సో షాపింగ్ అది అయిపోయింది. మినీసోలో కొన్నవి చూపిస్తానని చెప్పాను కదా. సో హియర్ ఈజ్ మై షాపింగ్ బ్యాగ్. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దాన్నంత అయితే నాకు అనిపించలేదు. టు బీ ఫ్రాంక్, నాకు నీడ్ అనిపించినవి మాత్రమే నేను పర్చేస్ చేసా. కొన్ని కూడా ఉన్నాయి, నీడ్ అనిపించినవి ఉన్నాయి. బట్ అందులో నాట్ నీడ్, అది కొనకూడదు. సో వేరే దగ్గర మనకి ఇంకా తగ్గుతుంది అన్నప్పుడు మనం ఇందులో పర్చేస్ చేయం కదా. సో అట్లా అనమాట. బేసిక్లీ యాజ్ యూ ఆల్ నో, నేను ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను. ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బికాస్ నాకు బయటికి వెళ్ళడానికి అంతగా అవ్వదు. ఎప్పుడో కానీ వెళ్తాను బయటికి వెళ్ళి షాపింగ్ చేయడం, అదే అంతా కూడా అప్పుడప్పుడు మాత్రం. బట్ బేసిక్లీ ఆల్మోస్ట్ అంతా ఆన్లైన్ షాపింగ్, లైక్ నైకా, మింత్రా అని. సో ఎక్కువగా ఇటువంటి యాప్స్లో ఎక్కువగా ఉంటా. సో మినీసోకి వెళ్ళిన తర్వాత, అక్కడ విజిట్ చేసిన తర్వాత, అక్కడ ప్రోడక్ట్స్ కైండ్ ఆఫ్ స్టఫ్ మొత్తం చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, దట్ కొంచెం ప్రైస్ ఎక్కువ అని చెప్పి నాకు అనిపించింది. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా మినీసోకి వెళ్తే కనుక చెప్పండి మీకు అనిపించిన ప్రైస్ అని చెప్పి. బట్ నాకైతే ఏమో అమెజాన్లోనే నాకు ఇంకా తక్కువ అనిపించింది కంపేర్ టు మీషో కోసం చెప్తా. మీషోలో ఏదైనా కూడా కొంచెం హోల్సేల్ ప్రైజెస్కే వస్తాయి కాబట్టి అది అందరికీ తెలుసు. బట్ అమెజాన్లో హోల్సేల్ ప్రైజెస్ అంటూ ఏమి ఉండదు. ఇప్పుడు మీషోలో చూసిన డ్రెస్, అమెజాన్లో చూసిన డ్రెస్ చాలా వేరియేషన్ ఉంటుంది. అంటే మీషోలో ఒక 400 డ్రెస్ అయితే అమెజాన్లో 1200 ఉంటుంది. సో అట్లా అనమాట, డబుల్ పైగా ఉంటుంది కాస్ట్. బికాస్ ఆఫ్ క్వాలిటీ అదంతా అయి ఉండొచ్చు. బట్ కమింగ్ టు దిస్ స్టఫ్,
కొన్ని తీసుకున్నాను. నాకు ఎందుకు ఈ 2 యాప్స్ మీద కూడా మినీసోలో చాలా కాస్ట్ అనిపించింది. నాకు కావాల్సిన కొన్ని నీడ్ అనిపించినవి మాత్రం నేను తీసుకున్నా. అవైతే నేను చూపిస్తాను ఇప్పుడు, ఓకేనా? సో ఇది నా చిన్న షాపింగ్, ఎక్కువ ఏమి చేయలేదు, జస్ట్ చిన్న షాపింగ్. ఇది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ వెట్ వైప్స్ తీసుకున్నాను, ట్రావెల్ వెట్ వైప్స్ అనమాట. నాకు డ్రై వైప్స్ ఎందుకు అంత యూస్ అనిపించదు. చాలామంది అడిగారు నన్ను, ఈ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎప్పుడు వెట్ వైప్స్ క్యారీ చేస్తావు, డ్రై వైప్స్ ఎందుకు క్యారీ చేయమని. నాకు ఎందుకో డ్రై వైప్స్ క్యారీ చేయబోద్ది అవుతుంది, ఎందుకంటే అంత ఈజీగా నాకు స్వెట్ పట్టదు. నా స్కిన్ ఆయిలీ స్కిన్, నాకు కావాల్సింది ఇట్లాంటి ఒక వెట్ వైప్స్. బికాజ్ నాకు ఆయిలీగా అనిపించినప్పుడు ఐ రిమూవ్ ఎవ్రీథింగ్ ఆన్ మై ఫేస్, దానికి వెట్ వైప్స్ నాకు కావాలి. కాబట్టి నేను ఎక్కువగా ఇవి మాత్రమే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇందులో 25 వైప్స్ ఉంటాయి. కాస్ట్ వచ్చేసి 110 రూపీస్. టు అనదర్ వన్, ఇది మినీసోలో తీసుకున్నా. ఇది బ్రష్ అనమాట, తక్ష్వి కోసం అని చెప్పి ఒక 2 బ్రషెస్ తీసుకున్నా. 230 రూపీస్ ఈ బ్రషెస్ 2 కూడా. బాగుంది, బట్ బాగుంది క్వాలిటీ వైజ్ కూడా నాకు ఎందుకో మంచిగా అనిపించి తీసుకున్నా. సో తక్ష్వికి పింక్ కలర్ ఇష్టం బాగా, సో అందుకని చెప్పి ఇంకా పింక్ కలర్లోనే తీసుకున్నా. ఇది కూడా 3 to 12 years వరకు యూజ్ చేయొచ్చు. సాఫ్ట్ వింగ్స్ ఉంటాయని చెప్పి ఇంక ఇది తీసుకున్నా. తను పట్టుకోవడానికి కూడా ఇక్కడ కొంచెం లావుగా ఉంది కదా, ఇది పట్టుకోవడానికి కూడా బాగుంటుంది హ్యాండిల్ అని చెప్పి ఇంకా అన్నీ చూసుకొని తీసుకున్నాను. తక్షణ విషయంలో కాస్ట్ నేను ఆలోచించాను, బికాస్ తనకి బెస్ట్ ఇవ్వాలి అని, పిల్లలకి ఎప్పుడు బెస్ట్ ఇవ్వాలి అని మనం కోరుకుంటాం కాబట్టి తన కోసం పెడతాం ఎంతైనా. బట్ మా కోసం అనేటప్పటికి నేనైతే చాలా ఆలోచిస్తాను. సో 230 రూపీస్ యాక్చువల్లీ ఎక్కువే, బట్ వర్త్ అనిపించింది బికాస్ ఆఫ్ దిస్ ప్యాకింగ్ క్వాలిటీ అండ్ ఆల్ ఆఫ్ దట్, అదనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అవి చాలా క్యూట్గా ఉంది. యాక్చువల్లీ ఇది ప్యాకెట్లో తీసుకున్నా. ఇటువంటివి బాక్సుల్లో కూడా ఉన్నాయి అక్కడ, బట్ బాక్సుల్లో ఉన్నవి అయితే 350, 400, 200 బిలో ఏమీ లేదు. సేమ్ ఇవే రబ్బర్ బ్యాండ్స్ బాక్స్లో ఉన్నందుకు 350 రూపీస్ అట్లా. ఇంక ఈ రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను నేను ప్యాకెట్లో ఉన్నందువల్ల. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆ ప్రైస్ 90 రూపీస్ అనమాట. 90 రూపీస్కి వచ్చింది ఇది. సో మన దగ్గర చాలా బాక్సెస్ ఉంటాయి, నా దగ్గర చాలా ఆర్గనైజేషన్ బాక్సెస్ ఉంటాయి, అందులో వేసుకోవచ్చు కదా. మనకి కావాల్సింది హెయిర్ బ్యాండ్స్, ఇది ఒక్కటి తీసుకుంటే చాలని చెప్పి మనీ సేవ్ చేశాను అనమాట. ఇక్కడైతే ప్యాకెట్ తీసుకున్నాను 90 రూపీస్ జస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అబ్జార్బింగ్ షీట్స్. నాలో ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే రికమెండెడ్, దిస్ ఈస్ ద బెస్ట్ వన్. సో ఇది నాకు యూజబుల్ కాబట్టి తీసుకున్నాను. ఇందులో 100 షీట్స్ ఉంటాయి, 120 రూపీస్. సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది. ఓకే, ఇది నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అబ్జార్బింగ్ షీట్స్, బికాజ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా నీడ్ అండి ఇది. మీరు ఇప్పుడు ఒక సన్ స్క్రీన్ రాసుకున్నారు, ఒక్క నిమిషం, మీరు ఇప్పుడు ఒక సన్ స్క్రీన్ రాసుకున్నా లేదంటే ఒక మాయిశ్చరైజర్ రాసుకున్నా లైట్ వెయిట్వే రాసుకుంటారు. ఆయిలీ స్కిన్ అంటే మనం అన్నీ కూడా లైట్ వెయిట్వే యూజ్ చేయాలి, బట్ అయినప్పటికీ కూడా ఆయిలీ వస్తుంది, స్కిన్ పైన ఆయిల్ ఉంటుంది అంటే కొంచెం ఇబ్బందే కదా. సో అందుకని ఇదైతే తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఉంది లైట్గా స్వెట్. బట్ ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అన్నప్పుడు నేను ఒక షార్ట్స్లో అయినా దీనికోసం చెప్తా, మెన్షన్ చేస్తా, బికాస్ నేను ఎప్పుడు ఇది యూజ్ చేయలేదు. చాలాసార్లు చూసా, సెర్చ్ చేసా దీనికోసం, బట్ ఎప్పుడు నేను యూజ్ చేయలేదు కాబట్టి చూద్దాం. ఇక్కడ నుంచి కొన్నాను కాబట్టి యూజ్ చేయాలి ఆబ్వియస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఫేషియల్ షీట్ మాస్క్. ఇది వచ్చేసి అలోవెరా న్యాచురల్ బ్యూటీ ఫేషియల్ మాస్క్ అనమాట. ఇది ఎందుకు తీసుకున్నానంటే మెయింటైన్ ద ఆయిల్ బ్యాలెన్స్ ఆఫ్ స్కిన్ అని ఉంది ఇక్కడ. యాక్చువల్లీ ఇటువంటివి మనకి దొరుకుతుంది ఆన్లైన్లో కూడా, బట్ కొరియన్ స్టఫ్ కాబట్టి ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ తీసుకుంటే అట్లీస్ట్ ఏమన్నా తగ్గుతుందేమో అనే ఎక్స్పెక్టేషన్తో తీసుకున్నా. 60 రూపీస్ పడింది ఇది. ఇంతకుముందు 100 రూపీస్ ఉంది ఇది షీట్, ఇప్పుడు 60 రూపీస్కి వచ్చింది. షీట్స్ ఎక్కువ తీసుకున్నాను బికాస్ దీస్ ఆర్ ఆల్ కొరియన్ బ్రాండ్స్ కాబట్టి ఒక్కసారి చూద్దాము అని చెప్పి తీసుకున్నా. దట్టు నా ఫేస్కి ఏం సెట్ అవుతుందో నేను అదే సెర్చ్ చేసి తీసుకున్నా, ఏది పడితే అదైతే నేను తీసుకోలేదు. సో అలోవెరా ఏంటంటే మనకి ఆయిల్ని బ్యాలెన్స్ చేయడానికి కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇది ఒకటి తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి నయాసినమైడ్.
నయాసినమైడ్ సిరమ్స్ నేను ఆల్రెడీ చాలాసార్లు యూస్ చేశాను. నయాసినమైడ్, సాలిసిలిక్ యాసిడ్, ఇవన్నీ సిరమ్స్. ఏమైనా యాక్నే ప్రాబ్లం ఉంటే ఇది మంచిగా పనిచేస్తుంది. సో ఇది అందుకే తీసుకున్నాను అనమాట. ఇందులో నయాసినమైడ్ కెమికల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అనదర్ షీట్, ఇదేమో హైల్యూరానిక్ యాసిడ్. నా మాయిశ్చరైజర్లో కూడా ఈ యాసిడ్ అయితే ఉంటుంది. ఇది ఒక ఇంగ్రీడియంట్ అయితే ఉంటుంది మాయిశ్చరైజర్లో. బికాజ్ మనం ఎప్పుడు కూడా లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ క్యారీ చేయాలి ఫర్ ఆయిలీ స్కిన్ బేస్. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. సో అందుకే హైల్యూరానిక్ యాసిడ్ ఉన్నది కూడా ఒకటి తీసుకున్నా. ఇవన్నీ కూడా నేను ఎప్పుడు యూజ్ చేస్తానేమో తెలియదు, బట్ తీసుకున్నా అంతే. నెక్స్ట్ వచ్చేసి నయాసినమైడే ఇంకోటి తీసుకున్నా, మా హస్బెండ్కి అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను యాక్చువల్లీ. ఇదైతే చాలా బాగుంటుంది. ఆయనది కూడా ఆయిలీ స్కిన్, సో ఇద్దరికి పనిచేస్తాయి. ఏ షీట్స్ అయినా ఇద్దరికి పనిచేస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ సి పనిచేస్తుంది మంచిగానే. బట్ అది ఎట్లా అంటే కొంతమందికి పడుతుంది, కొంతమందికి అస్సలు పడదు. బట్ నాకు వైటమిన్ సి చాలా మంచిగా పడుతుంది యాక్చువల్లీ చెప్పాలంటే. వైటమిన్ సి డ్రై స్కిన్ వాళ్ళకి చాలా తక్కువ. నార్మల్ స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే కొంచెం లైట్ అట్లా పనిచేస్తుంది. బట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వైప్స్. అగైన్ వైప్స్ తీసుకున్నాను బికాజ్ ఇవి కూడా ట్రావెలింగ్ కోసమే ఓన్లీ. ఇవి వచ్చేసి ఫ్లేవర్స్ ఉన్నాయి, అందులో బ్లూబెర్రీ ఉంది, స్ట్రాబెర్రీ ఉంది. బట్ నాకు ఇవే నచ్చినాయి అనమాట. అవి చూడ్డానికి చాలా అట్రాక్టివ్ లుకింగ్ గుడ్గా అనిపించింది. బట్ నా స్కిన్కి ఇది కొంచెం మంచిగా అనిపిస్తుంది అని చెప్పి ఈ 2 అయితే తీసుకున్నాను. చెప్పాను కదా వైప్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను బికాస్ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి. ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్లో ఒక్కొక్కటి ఉంటుంది. నాకు హ్యాండ్ బ్యాగ్లో ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. ఏం వేసుకుంటానో నాకే తెలియదు అప్పుడప్పుడు, బట్ అన్నీ ఉంటాయి ఆల్మోస్ట్. అదే మినిసోలో ఒక ఎన్ని ఉన్నా సరిపోలేదు. నెయిల్ పాలిషెస్ అనమాట, కొంచెం షిమ్మర్ లాంటివి తీసుకున్నా. ఇది కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ ఈచ్ వన్. ఒక్కొక్కటి 70 రూపీస్. వేసుకొని ట్రై లేదు, బట్ దొంగచాటుగా వేసుకొని చూస్తాం కదా ఆబ్వియస్లీ. ఈ బ్లూ కలర్ నేను ఎప్పుడు యూస్ చేశాను తెలుసా? నేను జాబ్ చేసినప్పుడు యూస్ చేసేదాన్ని. ఇంక ఈ పింక్ కలర్ అయితే మ్యాండేటరీ ఫర్ ఆల్ గర్ల్స్. ఇప్పటికీ పింక్ కలర్ యూస్ చేస్తా. అప్పుడు ఎప్పుడో యూస్ చేశాను, ఎప్పుడు యూస్ చేస్తూనే ఉంటాను అట్లా అనమాట. సో 2 అయితే తీసుకున్నాను. సో పర్ఫ్యూమ్స్ కోసం చెప్తాను. మినిసోలో బాడీ మిస్ట్, పర్ఫ్యూమ్స్ 2 వేరు యాక్చువల్లీ. పర్ఫ్యూమ్స్ నాకైతే అస్సలు నచ్చలేదు. ఫ్లేవర్ స్మెల్ కావచ్చు అదంతా కూడా కొంచెం నచ్చలేదు. మన బాటిల్స్ చూసి అట్రాక్ట్ అయిపోతే మనకు అది సెట్ అవ్వదు అనిపిస్తుంది కదా, అట్లా అనమాట. బట్ బాడీ మిస్ట్ అయితే ఉంది లావెండర్ ఫ్లేవర్, చాలా బాగుంది. బట్ అంత మనీకి అది వర్త్ కాదనిపించింది అనమాట. అండ్ ఇప్పుడే ఒక ఆర్డర్ వచ్చింది అమెజాన్ నుంచి. ఇందాక హెయిర్ బ్రష్ కోసం చెప్పాను కదా, ఇదే అనమాట. అలా తలుచుకున్నానో లేదో ఇలా వచ్చింది. ఇదే హెయిర్ బ్రష్, చాలా బాగుంది చూడడానికి అదంతా కూడా. బట్ అది చాలా రేటు దీని మీద. ఇది వచ్చేసి 250 రూపీస్ పడింది. అండ్ ప్యాకింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. ప్యాకింగ్ చాలా బాగుంది. బ్యూటీ సీక్రెట్స్ అంట బ్రాండ్ నేమ్. వాళ్ళు ప్యాకింగ్ కూడా చాలా మంచిగా పంపించారు. ఎస్, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇది చూసినప్పుడు నాకు నచ్చింది నిజంగా. లెట్ మీ షో. ఇట్లా ఉంటుంది అన్నమాట ప్యాకింగ్. ఇది క్లోజర్దే నేను తీసుకున్నాను బికాజ్ ఎందుకంటే డస్ట్ అది వెళ్ళకుండా. హ్యాండ్ బ్యాగ్లో ఓన్లీ హెయిర్ బ్రషే తీసుకున్నాం అనుకోండి, ఇలా కవర్ లేకుండా డస్ట్ వెళ్ళిపోద్ది. హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డస్ట్ మొత్తం కూడా దానికే పడుతుంది. బట్ ఇటువంటిది ఏమంటే కొంచెం బాగుంటుంది అనమాట, చూడ్డానికి బాగుంటుంది, మన హెయిర్కి కూడా చాలా సేఫ్. సో ఈజీగా వచ్చేస్తుంది. డీటాంగిల్ కూడా అయిపోద్ది హెయిర్ మంచిగా. యా, కలర్ కూడా చాలా బాగుంది. బట్ 350 రూపీస్, 400 పైగా ఉన్నాయి. తక్కువలో అయితే లేవు. అమెజాన్లో నాకు ఇది చాలా మంచిగా అనిపించింది, తక్కువ రేట్ అనిపించింది దాని మీద. సో అందుకే ఆర్డర్ పెట్టేసా, వచ్చేసింది. దట్స్ ఆల్ గైస్. సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ డెఫినెట్లీ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంతవరకు వచ్చి చూస్తారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్